ఆకులో ఉన్న ఫ్లేవర్ బాగా తెలిసిద్ది అండ్ చాలా న్యూట్రిషన్ కూడా. ఫుడ్ మ్యాడ్ అనే పేజ్ వాళ్ళు దే పోస్టెడ్ రీల్ అబౌట్ బిసి. బేసికల్లీ చిన్నప్పుడు బీట్రూట్ కూర తినమంటే అబ్బో ఏం గోల్ చేసేవాళ్ళం. మా వాళ్ళు పులిహోరలో కూడా జీడిపప్పులు వేస్తారండి. మేము కామెంట్స్ డిలీట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ డే 2 మీ బీయింగ్ ఇన్ కిచెన్ ఫర్ థాలీ ప్రిపరేషన్. ఈరోజు ఐటమ్స్ వచ్చేసి పాలకూర పప్పు, కందబచ్చల కూర, బీట్రూట్ తాలింపు కర్రీ అండ్ సొరకాయ పకోడీ. రోటి చట్నీ వచ్చేసి టొమాటోను, వంకాయ, దోసకాయ ముక్కలు పచ్చడి అనమాట. సాంబార్, రసం అన్నీ అయిపోయింది థాలీ ఫుడ్. అండ్ థాలీకి యాడ్ ఆన్ కర్రీస్ వచ్చేసి నాటుకోడి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ పులుసు ఇవన్నీ చేసాము. సో అయిపోయింది. టేస్ట్ చేశాక వాటికి ప్యాకింగ్ కూడా చేస్తున్నారు. బిసి హైటెక్ సిటీ లొకేషన్కి థాలీ ఫుడ్ పంపిస్తున్నాము అండ్ కొన్ని క్యాటరింగ్స్ ఉన్నాయి. సో అయిపోగానే పంపిద్దాం. ఐ ఆర్డర్డ్ సమ్ క్యాపచినో ఫర్ మీ. మనం ఇక్కడ జూబ్లీ హిల్స్ లొకేషన్లో వి కెప్ట్ లైక్ మాక్టైల్స్ అండ్ కోల్డ్ కాఫీ ఇవి కూడా ఉన్నాయన్నమాట. వి ప్లేస్డ్ ఏ బరిస్టా హియర్. సో అవి కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ. సో ఐ జస్ట్ ట్రయింగ్ దిస్ నౌ. ఫస్ట్ యాజ్ యూజువల్ నేనైతే స్వీట్తోనే తింటాను ఫస్ట్ ఎప్పుడైనా, నాకు అది అలవాటు. నోరు కాలింది. బాగుంది. ఇది వెజ్ పులావ్ బాగుంది. ఇది ఫస్ట్ బ్యాచ్ రైస్, ఇది బాగుంది. సో ఫస్ట్ దేంతో ట్రై చేద్దాం? ఫస్ట్ పప్పుతోనే ట్రై చేద్దాము. సో పులిహోర వచ్చింది. మా వాళ్ళు పులిహోరలో కూడా జీడిపప్పులు వేస్తారండి. పులిహోర బాగుంది. మేము తోటకూర పప్పు చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతామండి. పప్పు తోటకూర రెండు కలిపేసి ఉడకపెట్టమన్నమాట. పప్పు సపరేట్గా ఉడకపెట్టి తాలింపు చేసేటప్పుడు తోటకూర ఫ్రై చేసి దాంట్లో పప్పు కలుపుతాం అనమాట. దానివల్ల ఏంటంటే ఆకులో ఉన్న ఫ్లేవర్ బాగా తెలిసిద్ది అండ్ చాలా న్యూట్రిషన్ కూడా. లీఫీ వెజిటేబుల్ ఎప్పుడైనా తక్కువ టైం కుక్ చేయాలి. సో వీ ఫాలోస్ ద సేమ్ థింగ్. లీఫ్ వెజిటేబుల్ని తక్కువ టైం లైక్ ఎస్పెషల్లీ పాలకూర కానీ తోటకూర కానీ ఇవి తక్కువ టైం ఉడికియడానికి చూస్తాం. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఏంటంటే ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేస్తాము, దెన్ తాలింపుతో పాటు వేస్తాం తోటకూర. పప్పు తోటకూర రెండు కలిపేసి ఒకేసారి బాయిల్ చేయం. మనం స్పూన్తో తినలేమండి, నాకు స్పూన్తో కష్టంగా ఉంది, చేత్తోనే తింటాను. ఇది కంద బచ్చల కూర అండి. కంద అంటే యామ్ అండి. ఇట్స్ ఎ రూట్ వెజిటేబుల్. దీంట్లో బచ్చల కూర వేసి ఎక్కువ ఇది రాజమండ్రి సైడ్ అలా ఎక్కువ వండుతారు. కొంచెం నాకు సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో ఒకసారి కనుక్కుంటాను. నెక్స్ట్ బీట్రూట్ కర్రీ. బేసికల్లీ చిన్నప్పుడు బీట్రూట్ కూర తినమంటే అబ్బో ఏం గోల్ చేసేవాళ్ళం. కానీ మా చెఫ్ చేసే బీట్రూట్ కూర చాలా బాగుంటుంది. బీట్రూట్ బాగుంది. అసలు ఫస్ట్ బీట్రూట్ని కూడా ఎక్కువసేపు కుక్ చేయకూడదు. సో బీట్రూట్ని జస్ట్ బాయిల్ చేసేసి మనం ఇంట్లో తాలింపు వేసుకుంటాం కదా, అలా జస్ట్ కొబ్బరి పౌడర్, పల్లి పొడి ఇవన్నీ వేసి జస్ట్ తాలింపులా వేసామన్నమాట. బాగుంది. నిన్న మా హోమ్ స్టైల్లో లైక్ మా ఇంట్లో చేసుకున్నట్టు పప్పుచారు చేసాము. దాని మీద చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పప్పుచారు బాగుందని చెప్పి ఈవెన్ ఫీడ్బ్యాక్ ఫామ్స్లో కూడా రాశారు, ఈరోజు పప్పుచారు బాగుంది, రసం బాగుంది అని చెప్పి. సో ఈరోజు కూడా అదే స్టైల్లో చేయించాం అనమాట. ఏ మసాలాలు ఏమీ వేయకుండా అదే స్టైల్లో పప్పుచారు చేయించాము. పప్పుచారులోకి సొరకాయ పకోడీ.
మేమేంటంటే సొరకాయ పకోడీలో మా దగ్గర నువ్వులు వేస్తాము. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. ఒక పకోడీ తిన్నట్టు కాకుండా నువ్వులు ఫ్లేవర్ కానీ నట్టి ఫ్లేవర్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు రోటి పచ్చడి ట్రై చేద్దాం. సో ఇది వంకాయ, పచ్చి టొమాటో అండ్ దోసకాయ కలిపి పచ్చడి చేసామన్నమాట. ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ కానీ టొమాటో ఫ్లేవర్ కానీ వంకాయ అన్నీ చాలా బాగుంది, బ్యాలెన్స్డ్గా. ఎక్కువ కారం లేకుండా సటిల్డ్గా, మా తాలి ఓవర్ స్పైసీగా ఎక్కువ సాల్ట్లు ఉన్నట్టు అలా ఉండదు. ఎందుకు అంటే ఇట్ షుడ్ బ్యాలెన్స్ ఎవ్రీవన్స్ ప్యాలెట్. ఉప్పు తక్కువైతే ఉప్పు యాక్చువల్లీ కలుపుకోవచ్చు, మనం ఎక్కువైతే తినలేము. అండ్ పీపుల్ హూ ఈట్స్ థాలి దే ఈట్ లైక్ సెటిల్డ్గా ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే చాలా ఐటమ్స్ ఒకే ప్లేట్లో ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా అనిపించాలని చెప్పి మేము కొంచెం సాల్ట్ కానీ కారం కానీ కొంచెం తక్కువగానే వేస్తాము. ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్డ్ లైక్ ఆల్టరేషన్స్ లైక్ వీల్ హ్యాపీ టు డూ దట్. మీకు సాల్ట్ అది ఎక్కువ అనిపించకపోయినా లేదు అనిపించినా కారం అనిపించకపోయినా ఒకసారి చెప్తే ఆల్టర్ చేసి మీకు మళ్ళీ ప్లేట్ ఇస్తారు, థాలీ ప్లేట్ అనేది. ఇప్పుడు చికెన్ కర్రీ ట్రై చేద్దాం. చికెన్ కర్రీ బాగుంది, ఎక్కువ మసాలా. నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైసీగా అలా ఉంటేనే బాగుంటుంది. సో చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ వీటిల్లో నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే ఎంత స్పైసీ ఉండాలి, ఎంత ఉప్పు ఉండాలి అవన్నీ చూసుకుంటాం. వెజ్లో ఏంటంటే కొంచెం బ్యాలెన్స్డ్గా వేస్తాం అనమాట ఉప్పు కారాలు. నాన్ వెజ్కి వచ్చేసరికి నాన్ వెజ్ ఐటమ్స్ అంటేనే కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది. సో దానికి తగ్గట్టు లైక్ మీడియం స్పైసీలో ఉంటాయి. ఈరోజు మటన్ కొంచెం గట్టిగా అనిపించి కుక్కర్లో పెట్టి కొంచెం ఉడికేయాల్సి వచ్చింది. ఒక 8-9 విజిల్స్ తెప్పించాము. ఇప్పుడు బాగుంది. మార్నింగ్ చూసినప్పుడు కొంచెం మటన్ ఈరోజు హార్డ్ వచ్చింది. బాగుందంతా. రసము నిన్న ధనియాల పొడి వేసి చేసాము, ఈరోజు మిరియాల పొడి అవి వేసి చేసామన్నమాట. బాగుంది రసం. చాలా ఎంత ఏం తిన్నా పెరుగన్నంతో తిన్నాక ఆ కంఫర్టే వేరు. మొత్తం అన్నీ టేస్ట్ చేశాను. ఇప్పుడు టేస్టింగ్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో టేస్టింగ్ షీట్లో కూడా మొత్తం ఎలా ఉన్నాయని మొత్తం రాస్తాను. అండ్ ఒక కందబచ్చల కూరలో కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది. చెఫ్కి చెప్పాను ఆల్రెడీ ఒకసారి అడ్జస్ట్ చేయమని, అది అడ్జస్ట్ చేస్తున్నారు. అడ్జస్ట్ అయ్యాక కూడా ఒకసారి చెక్ చేసి అప్పుడు టేస్టింగ్ షీట్లో యాడ్ చేస్తాను అది. అండ్ ఇంకొక స్వీట్ ప్రిపరేషన్ అవుతుంది, అది కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చాక అది కూడా టేస్ట్ చేస్తాను. ఒక్క బచ్చల కూర కొంచెం సాల్ట్ ఎక్కువైందని రాశాను, అది అడ్జస్ట్ చేసాక కూడా టేస్ట్ చేశాను, బాగుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము కామెంట్స్ డిలీట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. మేము కామెంట్స్ మ్యాక్సిమం డిలీట్ చేయము. మేము ప్రతి ఒక్కరికి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాము. కామెంట్ డిలీట్ చేయడం అంటూ జరిగింది అంటే అది మా గెస్ట్ని ఇన్సల్టింగ్గా మాట్లాడడం కానీ వి యాక్చువల్లీ రియాక్ట్ టు ద సిచ్యువేషన్. సో ఏదైనా ఎవరైనా నెగిటివ్ కామెంట్ కానీ ఏది పెట్టినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అదేంటంటే ఆ కామెంట్స్ ఏంటంటే మా సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో దానికి మేము ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాము. అండ్ పెయిడ్ ప్రమోషన్స్ వచ్చిన గెస్ట్ని ఇన్సల్టింగ్గా మాట్లాడడం, పెయిడ్ ప్రమోషన్స్ అనడం ఇది కొంచెం కరెక్ట్గా అనిపించట్లేదు. ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ సృజన గారు అని చెప్పి మాకు టేస్టింగ్ సెషన్కి వచ్చారు. ఆవిడ్ని అలాంటి కామెంట్స్ పెట్టారు, మేము అలాంటి కామెంట్స్ని డిలీట్ చేసేస్తాము. సో మేము చేసేది ఏంటంటే టేస్టింగ్ సెషన్ జెన్యూన్గా ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళే వస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు. సో అలాంటివి పెట్టకండి ప్లీజ్. 22nd ఫుడ్ మ్యాడ్ అనే పేజ్ వాళ్ళు దే పోస్టెడ్ రీల్ అబౌట్ బిసిబిసి.
వి రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్ అండి. వి రియలీ లైక్డ్ యువర్ రీల్. లైక్ మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పారు, ఏం జరిగింది అసలు రెస్టారెంట్లో 22nd అని ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అండ్ థ్యాంక్ యూ, మీకు మా ఫుడ్ బాగా నచ్చింది. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పేజ్ అండి. యాక్చువల్ ఫుడ్ బ్లాగర్ అంటే జెన్యూన్గా చెప్పేది. సో యూ డిడ్ వెరీ వెల్ అండి. It's my humble request, if you have any problem, directly inform to the management or else my Instagram lo message cheyandi. Personal ga each and every person ki reply istunnamo. We don't want to lose single customer and we are trying to give our best service.